ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జనసేన పార్టీ కరీంనగర్లో రేపు అనగా ఆగస్టు 9న వాసరా గార్డెన్స్లో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రాం గురించి మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడము, దాంతోపాటుగా రేపటి నాడు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేయనున్నాము. ఎవరైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు సిద్ధాంతాలు నచ్చి జనసేనతో కలిసి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి జాతీయ కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారు, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ నాయుడు గారు మరియు సెంట్రల్ టీం ఏదైతే హైదరాబాద్ నుండి కూడా 50 మంది రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీని మరియు గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళి కరీంనగర్లో జనసేన పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చాలామంది ఈ కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ. తెలంగాణ నుంచి ఒక స్వరం జనసేనది రేపటి నాడు మనం వినబోతున్నాము. చాలా మీరందరూ కూడా చూశారు, అన్ని పార్టీలు చూసినాం, మనం టీఆర్ఎస్ గత ప్రభుత్వమైన టీఆర్ఎస్ చూసినాము, కాంగ్రెస్ చూసినాము. అందరూ కూడా ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్నారు. ఆ మార్పులో జనసేన పార్టీ ముందు ఉండి సేవాభావంతో పారదర్శకతో సేవతో ముందుకెళ్ళి ప్రజలందరి సమస్యలని ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతుకగా రేపటి నాడు రాజకీయాలలో జనసేన పార్టీ క్రియాశీలకంగా మారబోతున్నది. రేపటి నాడు ఆగస్టు 9 ఆదివారం రోజున మొదటిగా మేము పార్టీ కార్యాలయం ఏదైతే చెల్మడ ఆనందరావు ఎదురుగా ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోబోతున్నాము. దాంతోపాటుగా భారీ బైక్ ర్యాలీ, అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి కోర్ట్ సర్కిల్ దగ్గర గౌరవనీయులు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడి నుండి మన తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర మళ్ళా వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించి సభా కార్యాలయమైన వాసరా గార్డెన్స్ చేరుకొని అక్కడ మేము దిశానిర్దేశం చేయబోతున్నాం. ఈ సభలో ముఖ్యంగా మాకు కొత్తగా కార్యకర్తలు కానీ లేకపోతే ఆదర్శాలు నచ్చి ఎవరైతే జనసేన పార్టీలో జాయిన్ అయిదాం అనుకుంటున్నారో ఇక్కడ మాకు 400 నుంచి 500 మంది కొత్త జాయిన్ కాబోతున్నారు. ఈ సభలో సుమారుగా 2 నుంచి 3,000 మంది రాబోతున్నారు. ఇది ఒక జనసేన పార్టీ కరీంనగర్లో మనం ఆరంభమే అనుకోవచ్చు. రేపటి నాడు ఇంకా జనసేన పార్టీ విస్తృతంగా ఇక్కడ మేము పనిచేసి ఇక్కడ మేము ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము కొట్లాడతాం. మీ అందరికీ తెలుసు కరీంనగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక డంప్ యార్డ్ అయితే కానీ, నిరుద్యోగుల ఇష్యూస్ కానీ, లేకపోతే మున్సిపాలిటీలో సమస్యలు కానీ, ఎక్కడికక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. రేపటి నాడు జనసేన పార్టీ ఈ సమస్యల మీద కొట్లాడి ముందుకు పోతుంది. రేపటి నాడు ఇంకా ఏదైతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎలక్షన్స్లో కంపల్సరీగా మేము పోటీ చేస్తాం. గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, తెలంగాణలో జనసేన పార్టీ బలైపోతానికి సార్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము అందరం కూడా ఎవరైతే జనసేన సాధకులు కానీ ఉద్యమీలు కానీ వారందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రేపటి జరగబోయే సభని విజయవంతం చేయండి. రేపటి నాడు ఇంకా ఎవరైతే గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఎవరైతే
జనసేన పార్టీలో జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సభా ప్రాంగణానికి తీసుకొని రండి. రేపటి నాడు జరిగే సభ చాలా విజయవంతం చేయాలని ప్రతి ఒక్క జన సైనికుడిని, ప్రతి ఒక్క వీర మహిళని, ప్రతి ఒక్క నిరుద్యోగులని, స్టూడెంట్స్ని, రైతులని, కార్మికులని మరియు మా ముఖ్యమైన జన సైనికులందరినీ కూడా ఈ మీ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా నేను పిలుపునిస్తున్నాను. రేపటి నాడు జరగబోయే సభని విజయవంతం చేయండి. నెక్స్ట్ ఇంకా మన జనసేన పార్టీ గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి మీ అందరి సహకారాలు కావాలని మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.